సందేహం పెట్టుకోవద్దు, అనుమానించవద్దు. అనుమానించువాడు ఏది పొందడు, సందేహించువాడు ఏది పొందడు, విశ్వసించువాడు అన్నీ స్వతంత్రించుకుంటాడు. కొంతమందికి దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదనే అనుమానం. దేవుడు నీకు తోడు లేకపోతే నువ్వు ఇన్నాళ్ళు కొనసాగావా? తోడు లేకపోతే రక్షించబడ్డావా? తోడు లేకపోతే విశ్వాసయాత్ర సాగిస్తున్నావా? నిశ్చయంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నన్ను స్వస్థపరిచాడో లేదో, బాగుపడతానో లేదో, బయటపడతానో లేదనే డౌట్ అవసరంలా. స్వస్థపరిచాడు అని విశ్వసిస్తే చూస్తావు ఆ కార్యాన్ని, ఆ రిపోర్ట్ మారిపోవటం చూస్తావు. అంతే. మార్కు సువార్త, మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. మీరు నమ్మండి, చూస్తారన్నాడు. కాబట్టి ఏ విషయాలను గూర్చి నువ్వు అలా ఆశిస్తున్నావో, ఆలోచిస్తున్నావు, వాటన్నిటిని కూడా స్వతంత్రించుకున్నట్టు విశ్వసించు. పెటాపెటా బాది ఇంటికి పోయి భర్తను పట్టుకొని పెటాపెటా బాధితే సరిపోయిందా? స్తోత్రం స్తోత్రం. ఎక్కడ? చర్చిలో. ఇంటికాడికి పోయి ఏదో కొంచెం నోరు జారాడని పట్టుకొని, రేయ్ అసలు చర్చిలో పరిశుద్ధాత్మను పొందుకొని వచ్చాను క్యాబే అని పట్టుకుని బాధ్యత. ఏంది పరిస్థితి అండి చెప్పండి? ఏంది అటు చూస్తున్నారు? లేరా? ఇక్కడేమో హల్లెలూయా హల్లెలూయా, ఇంటికాడేమో బ్రదరు, ఇక్కడేమో హల్లెలూయా హల్లెలూయా అని పరిశుద్ధ గ్లోరీ హల్లెలూయా అని ఇక్కడ హడావుడు చేసి ఇంటికి పోయి లాగి తీసుకొడితే ఆమె అడ్డం పడా. అదేంటంటే పరిశుద్ధాత్మతో మండానుగా బ్రదరు, ఆ ఫోర్స్ మీద వెళ్ళేటప్పటికి, ఆ అమ్మాయి కదిలిచ్చేటప్పటికి, ఆ అమ్మాయిని ఆ పరిశుద్ధాత్మ అగ్ని శక్తి చేత నింపబడి అసలుకి మండుతున్నాడు కదూ. ఆ మంటకి ఈ మంట యాడై బాధ్య పాపం ఫిట్స్ వచ్చింది బ్రదరు. ఏం బ్రదరు, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు బాధమని కాదు బ్రదరు, అవతల వాళ్ళని తట్టుకునే ఓర్పుని ఇస్తాడు బ్రదరు. శక్తినిస్తాడు. ఏమిస్తాడు? శక్తినిస్తాడు, బలమునిస్తాడు. తన్నే బలాన్న, దెబ్బను తట్టుకునే బలాన్న? చెప్పండి, ఏ బలాన్ని ఇస్తాడు? ఎక్కడ ఏ బలం అవసరమో. హల్లెలూయా. అది నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. దేవునికి ఏమండి, మనల్ని తిట్టినోడిని తిరిగి తిట్టే కాడ మనకు పరిశుద్ధాత్మ బలం కనపడిద్దా? తిట్లను సహించే దగ్గర ఆత్మ బలం కనపడిద్దా? అది కనపడితే చాలు. చర్చిలోనేమో స్తోత్రం స్తోత్రం అని హల్లెలూయా హల్లెలూయా అని పక్కోళ్ళని బాది, చేతులు బాది, ఇంటిపై భార్యను బాధితే. కానీ కొంతమంది అసలు ఇక్కడ ఏ బాధుడు లేదు, ఆత్మతో నింపబడ్డారు, కన్నీరు వాళ్ళ అనుభవం. కానీ ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ స్పర్శ పొందాను అనుకో, నా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. నా ఫీలింగ్ అది. కనీసం నాకు అట్ట కూడా రావట్లేదు అన్నయ్య అనవాకు. రాకపోయినా పర్వాలమ్మా, నువ్వు అడిగావు, దేవుడు ఇచ్చాడంతే. పరిశుద్ధాత్మ ఒక్క విషయమే కాదండి, నేను చెప్తున్నానండి, నేను చెప్పేది ఒట్టి మాట కాదు. మార్కు సువార్త తీయండి మర్యాదగా. మార్కు సువార్త తీయండి, 11వ అధ్యాయం తీయండి, 24వ వచనం చదవండి. చూడండి కావాలంటే నేను చెప్పింది నిజమో కాదు. అక్కడ యేసయ్య చెబుతాడు, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏం పొందామని నమ్ముతాం అయ్యా? బాడీ ఏం కదలకపోతే, బాడీ ఏం వణక్కపోయా, అనకపోతే, కదలకపోతే ఏం నమ్ముతాం? వైబులేషన్ రాకపోయే. అదే ఒక్కొక్కళ్ళ అనుభవం ఒకటి. కొంతమందికి అసలు ఏ అనుభవం ఉండదు, కానీ అభిషేకం వచ్చి ఊగిపోయే వాళ్ళకంటే కూడా అద్భుతమైనటువంటి ధైర్యంతో పనిచేయగలుగుతారు. అవునండి. ఇక్కడ ఏం చెప్పాడు యేసయ్య? మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవన్నీ. 11 సంవత్సరాలు పెళ్ళై ఒక అమ్మాయికి పిల్లలు లేరు. నా దగ్గరకు వచ్చింది, ప్రార్థన చేయబోయేటప్పుడు చెప్పా,
నేను ప్రార్థన చేస్తా, విశ్వాసం ఉంచగలవా? ఉంచుతా. విశ్వాసం అంటే ఏంటో లేదు తెలుసా? నీ చేతులలో దేవుడు ఒక బిడ్డను ఉంచినట్టుగా నీ కడుపున పుట్టిన బిడ్డ నీ చేతుల్లో ఉన్నట్టు నువ్వు చూడగలవా? నీ మనోనేత్రాల్లో చూడగలవా? విశ్వసించగలవా? చూడు, కళ్ళు మూసి, నా తండ్రి నిన్ను ప్రేమించి నీ చేత ఒక బిడ్డను ఉంచినట్టుగా విశ్వాస నేత్రాలతో చూడు అని చెప్పా. దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డ యాజ్ ఇట్ ఈజ్గా నమ్మి తన మనోనేత్రాలతో ఆ బిడ్డను స్వతంత్రించుకున్నట్టు చూసింది. అనతి కాలంలోనే గర్భవతి అయింది. దేవుని కృపను బట్టి సంతానవతి అయింది. 11 ఏళ్ళని ఆశ్చర్యపోతున్నారా? 17 సంవత్సరాలు పెళ్ళై ఇంకొక బిడ్డ. తనకి ఇదే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో కలిసింది. ఇదే మాట చెప్పా, నేను ప్రార్థన చేస్తా, విశ్వసించు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందుతామని నమ్మమన్నాడా, పొంది ఉన్నామని నమ్మమన్నాడా? దాని అర్థం చెప్పండి కొంచెం. పొందుతామా లేకపోతే పొంది ఉన్నామా? పెద్దగా చెప్పండి. దాని అర్థం ఎందుకు చెప్పండి? పొంది ఉన్నామని నమ్మటం ఏందండి? ఇప్పుడు అటు చూడండి, ఏం కనపడుతుంది? తుమ్మ చెట్ల. ఎవరిది? వామ్మ, ఏంది, ఏం చెప్పలేదు? ఎవరిది? ఏం కనపడుతుంది? మందిరమా? ఓహో, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చూస్తున్నా అందులో, అది కూడా చూస్తున్నా విశ్వాస నేత్రాలతో. అయిపోయింది అది కూడా. మీకేం డౌటా? మరి 10 సెంట్ల దగ్గర నుంచి 7 ఎకరాలు చూసామయ్యా విశ్వాసంతో. ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందుతామా? తామా యున్నామా? తామా? నాకు తెలుసు, తాము కాదు, యున్నాము. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడు. 21 సంవత్సరం అయింది ఒక జతకి వివాహమై, 21 ఏళ్ళు. ఇది ఇంకా దారుణం. ఇదే మాట నమ్ముతావా? నమ్మగలవా? చూడు నీ చేతుల్లో. దేవుని మహాకృపను బట్టి వారు సంతాన ఫలం పొందారు. 21 సంవత్సరం, 23 ఏళ్లకు పొందారు ఒక జత. ఇది ఇంకా దారుణం. పెళ్ళ 23 ఏళ్ళు. ఇంకొక 2 అయితే అబ్రహాం అంత నిరీక్షణ, 25 ఏళ్ల నిరీక్షణ. 75లో వాగ్దానం పొందితే 100కు సంతానం పొందినట్టు అబ్రహాం 23 ఏళ్ళకి ఇచ్చాడు బిడ్డల్ని. కహానీలు కాదండి, విశ్వాసం యొక్క శక్తి చెప్తున్నాను నేను. ఏదైనా సరే నీవు అడుగునదెల్లా కూడా అది నీ శక్తిని బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి. అప్పులని గోల్ చేస్తున్నావు. మొత్తం పోయిన యేసునామములను చూడు. ఫుల్గా అప్పులు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. నాకేమన్నా తెలుసా? నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవని. నేను అన్నాను, ఉన్నాయి తీర్చన్నాను. ఇక్కడ అప్పులు ఇయటం సంగతి ఏమో కానీ అయ్యా, ముందు అప్పులు అడిగేవాళ్ళు వచ్చి ఎప్పుడు ఇస్తామనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రాకుండా చేయని ప్రార్థన చేసి. కానీ నాకు తెలుసు, ఇప్పుడు నేను పలకటం అయితే ఆ మాట పలికాను, కానీ నాకు అనుమానమే. ఏమని? అన్నంత పని చేస్తాడని. స్తోత్రం. ఇది రివర్స్గా లేదు. పలకటమేమో ఏం పలికాను? ఉన్న అప్పులు తీర్చయ్యా, నేను అప్పులు ఇచ్చిన దాకా పోయా, ఉన్న అప్పులు తీర్చు అని పలకటం అయితే పలికాను. కానీ వాగ్దానం ఇచ్చినోడు నమ్మదగినవాడు. వాగ్దానం ఇచ్చినోడు డౌట్ లేదు, చేస్తాడు. మాటేమో ఏమో, లోపలేమో చేస్తాడు. సామాన్యుడు కాదు, చేశాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే,
కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనివేడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనివేడేదా. దేవునికి మహిమ. కాకపోతే అంత విశ్వాసం ఉండదు జనాలకి మనుషులు చెప్పిన మాటల మీద ఉన్నంత నమ్మకం యేసయ్య మాట మీద ఉండదు. అందుకే చాలా కార్యాలు జరగట్లా. డాక్టర్ చెప్పాడు అనుకుందామండి, ఇది డేంజర్ వ్యాధి, ఈ వ్యాధి వస్తే తిరగదు, ఇది అట్లా ఇట్లా అని చెప్పాడు. గట్టిగా డాక్టర్ గారు చెప్పాడు, ఇక నేను పోతాను. డాక్టర్ గారు చెప్పాడు, ఇక నేను పోతాను. డాక్టర్ గారు చెప్పాడు, ఇక నేను పోతాను. వాళ్ళు ఏడవా, ఇంట్లో మొత్తాన్ని ఏడిపించా, బంధువులు చూడటానికి పోతే వాళ్ళని ఏడిపించా, అందరికి ఇదే వ్యవహారం. యేసయ్య చెప్పలేదు కదా. అవసరమైతే వైద్యులు ఇచ్చినటువంటి ఆ రిపోర్టుని తల్లక్రిందులు చేయగలవాడు కదా, ఆయన మార్చేయగలడు కదా. జబ్బు ఉందని వచ్చిన రిపోర్టు లేదని రప్పించగలడు కదా. అంత శక్తి ఆయనకు ఉందా లేదా? నీకు నాకు లేదు, డాక్టర్ గారికి లేదు, దేవుడికి లేదా? ఇప్పుడు ఏం విశ్వసించాలి? ప్రార్థనలో అడిగి ఏం విశ్వసించాలి? రిపోర్టు ఎలా ఉందని విశ్వసించాలి? పాజిటివ్ రిపోర్ట్. నెగిటివ్ విశ్వసించాలి. నాకు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. నమ్మాలి. అసాధ్యుడండి ఆయన సామాన్యుడా. నువ్వు ఏది విశ్వసిస్తావు అదే జరుగుతుంది. కొంతమంది పైకి అంతా ఆయనే అన్నయ్య, ఆయన ఉన్నాడుగా, ఏం పర్వాలేదు, లోపలేమో, ఇంకా నేను పోతా, అనుమానం లేదు, నేను పోతా, నాకు మూడింది. నేను గ్యారంటీ ఇస్తా, ఖచ్చితంగా పెట్టి తేవటమే నీకు. ఎందుకంటే నువ్వు ఏం నమ్ముతున్నావో కన్ఫర్మ్. ఏం నమ్మాలి? నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడో. నా శరీరాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. ఒక జబ్బును ఉండమంటే ఉంటుంది, వెళ్ళిపో అంటే వెళ్ళిపోయిద్ది. శతాధిపతి అన్యుడు మళ్ళీ చూడు, అన్యుడు ఏమన్నాడు? జబ్బుని ఇలా ఉండంటే ఉంటుంది, పో అంటే పోతుందయ్యా, నువ్వు అధికారివి, మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్య. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. నా దగ్గరికి ఒక చెల్లి వచ్చింది, మా ముద్దుల చెల్లి. భయంకరంగా తాగుతున్నాడు అన్నయ్య, తాగినోడు ప్రశాంతంగా ఉంటల్లా నన్ను ఏది ఇస్తున్నాడు అన్నయ్య, మారతాడనే నమ్మకం కూడా లేదన్నయ్య. ఎవరు పిచ్చి తల్లి, అట్లా అన్నవాకు తల్లి, ఆయన మారేది ఏంట్రా? అనేక మందిని మారుస్తాడు, అనేక మందిని రక్షణలో నడిపిస్తాడు తల్లి. అది విశ్వసించుమా. వస్తాడు నీ భర్త, సాష్టాంగ పడతాడు, మారతాడు, సాక్షి అవుతాడు, అనేక మందిని రక్షణలో నడిపిస్తాడు. నా తండ్రి చిత్తమైతే దైవ సేవకుడు కూడా అవుతాడు. నువ్వు ఎంతగా విశ్వసించగలుగుతావో అవన్నీ చూస్తావు. నేను చెప్పానా? మర్యాదగా మార్కు సువార్త 11 చూడండి. మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొందుతామా? అది పొందియున్నామో, దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు నన్ను ముడితే స్వస్థత కాదు, నేను ఆయన్ని ముట్టినా బాగుపడతాను అనుకుంది ఒక ఆమె. 12 ఏళ్ళు క్యాన్సర్ పేషెంట్, అయిపోయి స్వస్థత పొందింది. చెప్పండి, ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చాడనేది నిశ్చయమా? ఏమన్నా ఇంకేమన్నా కావాలా నీకు?
నువ్వు ఎంత నిశ్చయమని ఆయన శక్తిని బట్టి నమ్మగలవో అంతగా కార్యాలను పొందుతావు. ఏదైనా మరి నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు లేదా? ఎదుటి వాళ్ళకి సాయం చేసేటట్టు చేశాడా లేదా? సామాన్యమా? నాకు తెలుసు ఆయన అసమాన ధీరుడు, చేసినా చేస్తాడు, ఆయన మామూలుడు కాదని అనుకున్నట్టే చేశాడు ఆయన. వినుకొండ దగ్గర దేవులాడుతున్న ల్యాండ్, మీటింగ్స్ ల్యాండ్, అక్కడ దేవులాడుతా అన్నాను, అజయ్ గారితో అన్నాను. అరే అన్నా కదా, ఏమన్నాను రా? ఇక్కడ దోలాడుతున్నాం కానీ దేవుడు అక్కడే సిద్ధపరచి ఉంచుతాడు, దేవుడు అక్కడే సమీపంలోనే మన కోసం ఉంచుతాడు అని చెప్పారు. అదిగో ఏడకు పోయి వినుకొండ 100 కిలోమీటర్ల అవతలకు పోయి, ఎక్కడ నీలగంగారం దగ్గరికి పోయి దేవులాడా. వినుకొండ అవతల నీలగంగారం అని ఒకటి ఉంది, ఆ ఊరు కూడా దాటి ఇంకా పైకి పోయా పెద్ద కొండ ఒకటి ఉంటే, కొండ అయితేనే బండ అయితేనే యాడికైనా జనాన్ని పంపిస్తాడు దేవుడు. కానీ మనకంటూ ఒక కొంతైనా సొంత ల్యాండ్ ఉండాలా, లేకపోతే ఎవడేమన్నాడు అనుకుంటూ వస్తున్నారు తడవకొకడు. మనకంటూ ఒక సొంత ల్యాండ్ ఉండాలి అని ఆడకు పోయి దేవులాడా. ఏమండి 60 కిలోమీటర్ల వినుకొండ, పైన 40 కిలోమీటర్లు నీలగంగారం, ఆ పైన ఊరు 120 కిలోమీటర్లు ఇంచుమించు పోయింది. ఏమండి 6 కిలోమీటర్లు ఇచ్చాడు. దేవులాడింది ఎక్కడా? 120. విశ్వసించింది ఎక్కడా? అక్కడే దాచిపెడతాడ్రా, అక్కడే ఉంచుతాడ్రా. చాలా ఇష్టంరా యేసయ్యకి నేనంటే, చాలా ఇష్టంరా యేసయ్యకి నేనంటే. నన్ను రిస్క్ పడినీడ్రా, దాచిపెట్టుకుంటాడ్రా, నా కోసం దాచిపెడతాడ్రా. అమ్మ బిడ్డకి తినుబండరాలు దాచిపెట్టింది చూడు, వాడు రాగానే మురిపోయిందేరా ఇదిగోరా అని ఆ బాక్స్ ఓపెన్ చేసి తీసుకొచ్చి వాడికి ఇచ్చి వాడు తింటంటే సంతోషంగా చూసి చూడమ్మా. దాచిపెట్టి పెట్టింది బిడ్డకి. అట్లా మనకి దాచిపెట్టి ఇచ్చుకుంటాడు ఆయన. మీరేమో ఆయన ప్రేమను నమ్మరో, ఇస్తాడని నమ్మరో. మరి నన్ను ఏం చేయమంటారు? అదేమంటే నేను ఒకటి దొరికాను పట్టుకొని ఆడవటానికి, నా ప్రాణం తీస్తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయడండి, నీకోసం దాచిపెడతాడు రా తల్లి, దాచిపెడతాడు. ఆ సమయం వచ్చినప్పుడు దాచింది నీ చేతికి ఇచ్చి సంతోషపెడతాడు. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా? తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా? అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా? అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. నమ్ముతావా నీకోసం దాచిపెట్టాడని? అంత మంచివాడిని కాదులే అన్నా నేను. నువ్వు ఎదవన్నారు ఎదవైనా సరే, నేను ఎదవన్నారు ఎదవనైనా సరే దాచి పెడతాడు అంతే. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇది ఆయన ప్రేమ. మనం ప్రేమించాముగా, ఆయన ప్రేమించాడు. నీ ఫీలింగ్ నీకు ఉండొచ్చు నేను పెద్ద ఎదవనని, కానీ ఎదవైనా యేసు రక్తం కిందకి వచ్చావుగా, ఆయన రక్తంలో కడగబడ్డావుగా, పరిశుద్ధపరచబడ్డావుగా, విశ్వసించావుగా. ఇప్పుడు నువ్వు ఆయన కొడుకువే, ఆయన కూతురువే. తల్లి కూడా జాలదా ప్రేమకి, తండ్రి కూడా జాలడా ప్రేమకి.
నేను చెప్పింది నిజమో కాదు భవిష్యత్తులో చూస్తావు. అన్న చెప్పాడంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు దాచిపెట్టే, అది ఏదైనా కావచ్చు, నీ సమస్యలకు పరిష్కారం, రోగానికి ఔషధం, దేహానికి కావలసిన ప్రతి ఒక్కరికి సమాధానం, జీవిత భాగస్వామి, ప్రతిదీ. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఒక్కటే చెప్పాడు, నువ్వు అడుగుతున్నావా ప్రార్థనలో అడుగు, నేను ఇచ్చానని నమ్ము, ఇస్తానని కాదు, ఇచ్చేశాను. అందుకే ప్రార్థనలో ఇవన్నీ పొంది ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి అంటాను నేను. గుర్తుందా? మన ప్రార్థనకి జవాబిచ్చినందుకు స్తోత్రం చెప్పండి అని చెప్పించాను స్టార్టింగ్లోనే, గుర్తుందా? మనకు వాక్యం పంపుతున్న దేవునికి స్తోత్రం చెప్పమన్నాను, చెప్పారుగా. మరి చెప్పనట్టు చూస్తారు. కాబట్టి ఏం చేయాలి? పొంది ఉన్నామని చెప్పండి. రక్షణ గ్యారంటీ. రెండవది పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడన్నది, ఆత్మ అభిషేకం, ప్రార్థనకు జవాబు, అపరాధములకు క్షమాపణ. ప్రార్థనకు జవాబులో పొంది ఉన్నామని పొందుతామా? ఎందుకంటే ఈ తాము ఇన్నిసార్లు దీర్ఘాలు తీసింది పొందుతామనేది మీరు అట్ట అనుకుంటారు కాబట్టి. పొందుతాము కాదు, తోము కాదు, పొంది ఉన్నాం. పొందేశాను, నాకు ఇచ్చాడు, నేను అడిగాను, రిపోర్ట్ రాశాను, ఖచ్చితంగా ఇస్తాడు నా తండ్రి నాకు. ఎన్ని పొందానో అట్లా. విశ్వాసంతో ప్రార్థన చేసి, విశ్వసించి, మనోనేత్రాలతో చూసి ఎన్నో పొందుకున్నా. ఈ పరిచర్య కూడా అదే విశ్వాస నేత్రాలతో చూశాను. నా తండ్రి అదంతా కూడా నెరవేర్చాడు. నేర్చుకోండి, విశ్వసించడం నేర్చుకోండి, విశ్వాస నేత్రాలతో చూడటం నేర్చుకోండి. తాగుబోతాడా? ఆ తాగుబోతుడే మారి యేసయ్య పాదాల దగ్గర మోకాళ్ళు నీ కన్నీరు గారుస్తున్నాడు చూడు విశ్వాస నేత్రాలతో. ఇలా చేసినందుకు నీకు స్తోత్రం, ఇలా చేసినందుకు నీకు స్తోత్రమనో. అది జరిగిద్దంతే. ఒక తల్లి కూతురు విషయమై పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమందంట. ఏమన్నా తెలుసా? నా కూతురు సావాలని ప్రార్థన చేయగారందంట. చావాలని ప్రార్థన చేయి. నా కొడుకులు పరువు తీస్తుంది ఆ దుర్మార్గురాలు. చావాలని ప్రార్థన చేయమంటున్నావు తల్లి, ఆ బిడ్డ మారాలని ప్రార్థన చేయొచ్చు అంటే మారదండి, మారదు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆ దుష్టురాలి కోసం ప్రార్థన, మారట్లా. మారకపోగా ఎక్కువైపోయింది, మారదు. అది సావాలా, ప్రార్థన చేయాలి. అప్పుడు ఆమె విశ్వాసంలో లోపం ఉన్నట్టు ఆయన కనుగొన్నాడు. ఏంటిది అంటే, ఆమె మోకాళ్ళుని ప్రార్థించే ప్రతిసారి కూడా తన కూతుర్ని ఒక వ్యభిచారిలాగానే చూస్తుంది. నా కూతురు అయ్యా అనే పేరు ఎత్తినప్పుడల్లా ఆ కూతురు చేసిన పాపాలే చూస్తుంది. ఆ కూతురు జీవించే విచ్చలవిడి జీవితమే చూస్తుంది. అప్పుడు చెప్పాడు, 10 ఏళ్ళు చేసావు, ఇంకొకసారి చేయి ప్రార్థన నా మాట విని. కానీ ఈసారి నువ్వు మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్టు, నీ కుమార్తె మారి దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్నట్టు, దేవుని పరిశుద్ధురాలైనట్టు, సిలువ యొద్ద మోకాళ్ళుని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నట్టు నీ కూతుర్ని ఒక్కసారి విశ్వాస నేత్రాలతో చూసి, ఇలా నా కుమార్తెను చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పు తల్లి, ఇలా నా బిడ్డను చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పు తల్లి అని ఆమెకు బోధించి పంపాడు ఆ దైవజనుడు. అనతి కాలంలోనే కూతురుతో సహా వచ్చింది సంఘానికి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఏది విశ్వసిస్తామో, అంతకుముందు 10 ఏళ్ళు ప్రార్థించిన ఆ అమ్మాయి పేరు వచ్చినప్పుడు ఏం విశ్వసించింది? ఆ అమ్మాయి చేసే చెడుతనం, మార్పు లేని అమ్మాయి జీవితాన్నే చూసింది, అదే జరిగింది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చి మనోనేత్రాల్లో ఆమె మారినట్లుగా చూడమని పంపించిన దైవజనుడి మాట విని అలాగూ ప్రార్థించి ఇప్పుడేం జవాబు పొందింది? ఆమెను జయించగలిగింది. చాలా విషయాల్లో ఇదే వర్తిస్తుంది. అలా విశ్వాసాన్ని ప్రయోగించటం అనేది మనం నేర్చుకోవాల్సి ఉంది. దానికి కూడా దేవునాత్మన సహాయం కోరండి. ఇంకా బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి. ఆఖరి మాట చెప్తాను, మృతులైన మన వారిని కూడా తిరిగి మనం కలుసుకుంటామనేది కూడా రూఢి అని నమ్మాలి. గ్యారంటీ, అది గ్యారంటీ.
మనం నష్టపోయిన మన వారిని, మనం కోల్పోయిన మన వారిని కూడా తిరిగి మనం కలుసుకుంటామన్నది 100% గ్యారంటీ. పోయిన ఆదివారం వాక్యం వినండి, మీకు అర్థమైద్ది. పోయిన ఆదివారం ఈస్టర్ సందర్భంగా మాట్లాడిన అంశం వినండి, అందులో క్లియర్గా చెప్పా. ఓకేనా? మీకు ఏ విషయంలో డౌట్ లేదుగా? పైకి లేండి. చూడు, మరి ఎంత పెందలాడు వదిలేసాను నేను. ఒక్కోసారి 2 అయితే తిట్టుకుంటారు నన్ను అసలుకి. అందరూ పైకి లేచి నిలబడండి. ఎండ తీవ్రంగా ఉంది కనుక కొంచెం ఆహారం తిని కాసేపు సేద తీరి కొంచెం ఎండ తీవ్రత తగ్గినాక నిదానంగా వెళ్ళండి. వాహన సౌకర్యాలు ఉంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏది ఏమైనా మంట మండుతుంది కనుక జాగ్రత్త చూసుకోండి. అందరూ పైకి లేచి నిలబడదాడు. లేవలేకపోతున్నారు పెద్ద వయసు వాళ్ళు. లేపండి పెద్ద వయసు వాళ్ళని లేపండి. ముసలోళ్ళు ఏం కదండి, మీ కాటికి డింగుమని లేచి నిలబడుతున్నారు. త్వరగా నిశ్చయమే రక్షణ నిశ్చయమే, ఆత్మ నిశ్చయమే, అభిషేకము నిశ్చయమే, ప్రార్థనకు జవాబు నిశ్చయమే, పాపికి క్షమాపణ నిశ్చయమే, మృతుడు పునరుద్ధానము చెందుట నిశ్చయమే. 6 సంగతులను గూర్చిన నిశ్చయత. సందేహం పెట్టుకోవద్దు, అనుమానించవద్దు. అనుమానించువాడు ఏది పొందడు, సందేహించువాడు ఏది పొందడు. విశ్వసించువాడు అన్నీ స్వతంత్రించుకుంటాడు. కృతజ్ఞతలు చెప్పు, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నువ్వు కూడా విశ్వసించు. ఏ సమస్యతో పెనుగులాడుతున్నావో, నీ బిడ్డల్ని ఎలా చూడాలనుకుంటున్నావో నీ మనోనేత్రాలతో చూడు. కొంతమందికి దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదని అనుమానం. దేవుడు నీకు తోడు లేకపోతే నువ్వు ఇన్నాళ్ళు కొనసాగావా? తోడు లేకపోతే రక్షించబడ్డావా? తోడు లేకపోతే విశ్వాసయాత్ర సాగిస్తున్నావా? నిశ్చయంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ ఇంకొక డౌటు, దురాత్మల పైన నాకు అధికారం ఉందా లేదా? లేదని ఎవడు చెప్పాడు? ఉంది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అదేవనగా నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడా? మీకు పడతాయి అన్నాడా? యేసు నామములో పో అంటే పారిపోవాలంతే. అధికారం ఇచ్చాడు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను స్వస్థపరిచాడో లేదో, బాగుపడతానో లేదో, బయటపడతానో లేదనే డౌట్ అవసరంలా. స్వస్థపరిచాడు అని విశ్వసిస్తే చూస్తావు ఆ కార్యాన్ని. ఆ రిపోర్ట్ మారిపోవటం చూస్తావు. అంతే. మార్కు సువార్త, మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. మీరు నమ్మండి, చూస్తారన్నాడు. కాబట్టి ఏ విషయాలను గూర్చి నువ్వు అలా ఆశిస్తున్నావో, ఆలోచిస్తున్నావో వాటన్నిటిని కూడా స్వతంత్రించుకున్నట్టు విశ్వసించు.